హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నంబర్ 67 ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజ్ హైదరాబాద్. ఈ పొద్దు ఆర్‌సీబీ మ్యాచ్ ఓడిపోయింది. హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. 55 రన్స్‌తో గెలిచింది. చాలా బిగ్ మార్జిన్‌తో గెలిచింది. అలాగే కానీ వీళ్ళు మ్యాచ్ గెలిచిన టాప్ 2లోకి పోలేకపోయారు. ఎందుకో అలాగే ఇషాన్ కిషన్, తర్వాత క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ బ్యాటింగ్ చాలా బాగా ఆడారు. ఆర్‌సీబీ అంతగా బౌలింగ్‌లో సరిగ్గా రానీయలేదు. అవన్నీ ఈ ఫుల్ వీడియోలో తెచ్చుకుందాము. ఓకేనా? ఆర్‌సీబీ ఫస్ట్ సన్‌రైజ్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ స్ట్రెంత్ బ్యాటింగ్. అందులో వీళ్ళ పైన 87 రన్స్ మార్జిన్‌తో గెలుస్తేనే వాళ్ళు 2కి వెళ్ళగలుగుతారు. టాప్ 2లో ఉండగలుగుతారు. లేకపోతే లేదని వాళ్ళకి తెలుసు. అందుకని బ్యాటింగ్ చేసినప్పుడైతే జస్ట్ 11 ఓవర్స్‌లోనే ఆర్‌సీబీ ఇచ్చిన టార్గెట్‌ని కంప్లీట్ చేయడం అది కష్టం కాబట్టి, అందుకని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఆల్ ఔట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. కానీ అది జరగలేదు. కానీ చాలా బాగా బ్యాటింగ్ అయితే చాలా బాగా బ్యాటింగ్ స్టార్ట్ చేయడం కూడా చాలా బాగా ఆడారు. హెడ్డు మరీ అంత టచ్‌లో నిఖిల్ అనిపియలేదు కానీ కొంచెం పర్లేదు ఆడాడు. మరీ అంత పెద్ద టచ్ అయితే అనిపియలేదు. 16 బాల్స్‌లో జస్ట్ 26 రన్స్ కొట్టాడు. 5 ఫోర్‌లు ఉన్నాయి. అలాగే అభిషేక్ శర్మ అయితే చాలా బాగా ఆడాడు. 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. 250 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. కానీ ఫస్ట్‌లో తను కూడా కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడు. నిదానంగా ఆడాడు. ఎందుకంటే తను నిలబడి స్లోగా ఆడితే, తను నిలబడిన తర్వాత ఆటోమేటిక్‌గా తను స్ట్రైక్ రేట్‌ని తను ఈజీగా లెవెల్ చేసేయగలడు. 200 ప్లస్ చేయగలడు. ఫస్ట్ జస్ట్ పవర్ ప్లేలో ఒక 6 మాత్రమే కొట్టాడు. అది భువనేష్ కుమార్‌కి ఒక 6 మాత్రమే కొట్టాడు. పవర్ ప్లే తర్వాత నిదానంగా ఆడి ఫోర్స్ గ్యాప్‌లో ఆడాడు. చాలా బాగా ఆడాడు. దాని తర్వాత పవర్ ప్లే అయిన తర్వాత తను కొట్టాడు. 5 సిక్స్‌లు కొట్టాడు. కానీ అది పవర్ ప్లే తర్వాత కొట్టాడు మిగతావి. చాలా బాగా ఆడాడు అతను ఈ పొద్దు. అలాగే తన స్ట్రైక్ రేట్ 250 ప్లస్‌లో ఉంది. అలాగే 5 సిక్స్‌లు, 4 ఫోర్‌లు ఉన్నాయి. జస్ట్ 22 బాల్స్‌లో 56 రన్స్ చేశాడు. చాలా బాగా ఆడాడు. అలాగే ఇషాన్ కిషన్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తను లాస్ట్ బాల్ ఏమో అవుట్ అయినట్టున్నాడు. చాలా బాగా ఆడాడు. జస్ట్ 46 బాల్స్‌లో 79 రన్స్ కొట్టాడు. 3 సిక్స్‌లు ఉన్నాయి. 8 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 170 ప్లస్ ఉంది. తను కూడా చాలా బాగా ఆడాడు. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసినా కానీ తర్వాత మెల్లమెల్లగా వెళ్తూ చాలా బాగా మంచిగా బ్యాటింగ్ ఆడి బాగా సిక్స్‌లు కానీ ఎప్పుడు కావాలో అలా అట్టి చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. అలాగే క్లాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా బాగా ఆడాడు. జస్ట్ 24 బాల్స్‌లో 51 రన్స్ కొట్టాడు. 5 సిక్స్‌లు ఉన్నాయి. 2 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 210 ఉంది. అలాగే ఫస్ట్‌లో కొంచెం స్టార్ట్ చేసినప్పుడు చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. 10 బాల్స్‌కి 8 రన్సో, 7 రన్సో ఉన్నాయి అంతే. ఏంటబ్బా మరీ ఇంత స్లోగా ఆడతాడు, ఎలా ఆడతాడంటే దాని తర్వాత ఒక ఓవర్‌లో హాజీలువుడ్‌కి 27 రన్స్ కొట్టాడు. ఒక ఓవర్‌లోనే 3 సిక్స్‌లు కొట్టాడు. ఒక 4 ఏమో కొట్టాడు. ఆ ఓవర్ అయితే 13థ్ ఓవర్ అనుకుంటా హాజీలువుడ్ వేసిన ఆ ఓవరు. ఒకేసారి 23 రన్స్ రాబట్టాడు. 27 రన్స్ కొట్టాడు ఆ ఒక్క ఓవర్‌లో. హాజీలువుడ్ అయితే చాలా ఎక్కువ ఇచ్చేశారు ఆ ఓవర్‌లో. చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయిపోయాడు. బ్యాటింగ్ అయితే చాలా బాగా ఆడాడు క్లాసన్. అలాగే ఒక క్లాసన్ ఈ రన్స్‌తో పాటు 600 రన్స్ మార్జిన్ కూడా క్రాస్ అయ్యాడు. నాకు తెలిసి మేబీ ఈ ఐపీఎల్ మొత్తం హిస్టరీలో తనొక్కడే అనుకుంటాను. 600 రన్స్ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా 4th డౌన్‌లో అట్లా వచ్చి చేసినప్పుడు. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి రిషబ్ పంత్ ఏమో చేసున్నాడు. తన తర్వాత తనే రికార్డ్ క్రియేట్ చేసినట్టున్నాడు తను అనుకుంటాను నేను. రికార్డు రిషబ్ పంత్ పైన ఉందనుకుంటా. ఒకసారి రిషబ్ పంత్ ఎప్పుడో 600 రన్స్ చేశాడనుకుంటా. ఢిల్లీ తరపున ఆడేప్పుడేమో. తనైతే ఇప్పుడు క్లాసన్ దాన్ని క్రాచ్ చేశాడు. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి. ఇంకా మేబీ ఎక్కువ కూడా పోవచ్చు. చూద్దాం. ఇప్పటికైతే చాలా బాగా ఆడాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా బాగా ఆడాడు బ్యాటింగు. వచ్చిన ఫస్ట్‌లోనే 2 బాళ్ళకి 2 సిక్స్‌లు కొట్టి తను కూడా చాలా బాగా టచ్‌లో అనిపించాడు. తను కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. 12 బాల్స్‌కి 29 రన్స్ కొట్టాడు. 3 సిక్స్‌లు, ఒక 4 ఉంది. తను కూడా 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తోనే ఆడాడు. అలాగే పవర్ ప్లే అయిపోయినప్పుడు జస్ట్ 63కి ఒక వికెట్ కోల్పోయారు. కానీ చాలా బాగా ఆడినారు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన పార్ట్నర్‌షిప్ కూడా చాలా బాగా అనిపించింది. ఇషాన్ కిషన్, క్లాసన్ వాళ్ళిద్దరి మధ్యన మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. 114 రన్స్ వచ్చాయి జస్ట్ 48 బాల్స్‌లో. చాలా బాగా ఆడినారు. అలాగే లాస్ట్‌లో కూడా నితీష్ కుమార్ రెడ్డితో కలిపి ఇషాన్ కిషన్ కూడా మంచి పార్ట్నర్‌షిప్ అందించారు. జస్ట్ 22 బాల్స్‌లో 48 రన్స్. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చాలా మంచిగా ఆడి చాలా బాగా ఆడినారు. అలాగే బౌలింగ్ గురించి చూసుకుంటే బౌలింగ్‌లో అయితే ఎకనామిక్ 12కి అయితే ఎవరు తక్కువ వేయలేదు. అందరూ 12 అబోవ్ ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ అయిన
మన భువనేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్ 50 రన్స్ కొట్టించుకున్నాడు. తను కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినాడు. జస్ట్ ఫస్ట్ 2 ఓవర్స్ 28 రన్స్ 29 రన్స్ ఇచ్చాడు. చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినాడు. జస్ట్ 4 ఓవర్స్లో 51 రన్స్ ఉన్నాయి. ఒక్క వికెట్ కూడా పడలేదు. తర్వాత అజల్వుడ్ అయితే తనైతే ఇంకా తను ఎలాంటి వేస్తున్నాడు అర్థం కాల. ఒక ఓవర్లోనే 27 రన్స్ ఇచ్చాడు. జస్ట్ ఒక ఓవర్లోనే క్లాస్ అని 3 సిక్స్లు కొట్టాడు. తను కూడా పెద్దగా ఏం లేదు. 4 ఓవర్స్లో 55 రన్స్ ఇచ్చాడు. తను కూడా అంతగా పెద్దగా ఏం అనిపించలేదు. అలాగే రొమారి షెఫర్ట్ తను పర్లేదు అనిపించేంత కూడా ఏం లేదు. తను కూడా అలానే వేశాడు. జస్ట్ 3 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చాడు. కునాల్ పాండ్యా కూడా 2 ఓవర్స్లో 20 రన్స్ ఎన్నో ఇచ్చాడు. బౌలింగ్ అయితే అందరూ 12 ఎకనామీ పైన ఉంది. తక్కువ అయితే లేదు. ఏ బౌలర్ని వదిలిపెట్టలేదు. అందరినీ కొట్టి వదిలిపెట్టేశారు. అలాగే వీళ్ళు 20 ఓవర్స్కి అయిపోయే లోపల 255 రన్స్ చేశారు. తర్వాత ఆర్సీబీ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఆర్సీబీ ఈ మ్యాచ్ వాళ్ళు సన్ రైజ్ హైదరాబాద్ టేబుల్ 2లోకి పోవాలంటే వీళ్ళని 167 రన్స్ లోపల అలౌట్ చేయాలా, లేకపోతే 167 లోపలే వీళ్ళని స్టాప్ చేయాలా. అప్పుడు మాత్రమే ఆ నెట్ రన్ రేట్ ఎక్కువ పెరిగి జీటీ కంటే టాప్ 2లోకి వెళ్తారు. కానీ అది జరగలేదు. అది మాట్లాడుకున్న దాని గురించి కూడా అది ఎందుకు జరగలేదు. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పొద్దు బెతర్ ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ ఆడిచ్చాడు. ఓపెనింగ్ వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఇద్దరు బాగా స్టార్ట్ చేసినారు. విరాట్ కోహ్లీ కొంచెం స్లోగానే సింగిల్ తనకు రొటేట్ చేసేసాం. మనకు తెలుసు విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో. తను అగ్రెసివ్గా ఆడుతున్నాడు పక్క, అందుకని విరాట్ కోహ్లీ సింగిల్ తీసేస్తాడు. వెంకటేష్ అయితే చాలా బాగా ఆడాడు. 19 బాల్స్లో 44 రన్స్ కొట్టాడు. 4 సిక్స్లు 4 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 230+ ఉంది. చాలా బాగా ఆడినాడు. ఒక ఓవర్లో అయితే 23 రన్స్ కొట్టాడు. ఒక ఓవర్లో స్పిన్నర్ వేస్తే 4th ఓవర్లో అనుకుంటా ఇషాంత్ కుమార్ ఆ ఓవర్లో 23 రన్స్ కొట్టాడు. చాలా బాగా అనిపించాడు. కానీ జస్ట్ అవుట్ అయిపోయాడు తను. అలాగే విరాట్ కోహ్లీ కూడా చూసుకుంటే ఈ మ్యాచ్ మెయిన్ ఇంపార్టెంట్ నైట్ మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. చేజింగ్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ చాలా ఇంపార్టెంట్. తను ఉంటే చేయగలుగుతాడు. చేజ్ మాస్టర్ తన గురించి మనకు తెలుసు ఎలా ఆడతాడో ప్రతి సిచ్యువేషన్లో కూడా అని. కానీ తను స్లో డెలివరీస్ వేసి చాలా కష్టమైపోయింది. ఆర్సీబీ బౌలర్స్ అంతా ఫేస్ యూజ్ చేస్తే ఇటుపక్క ఎస్ఆర్హెచ్ బౌలర్లు మాత్రం లో కటర్లు, స్పిన్, స్కోర్ తక్కువ అంటే బౌలింగ్లో వేసే ఫాస్ట్ తను తక్కువ వేసుకుంటా 110, 112, 115 ఈ మధ్యలో వేసుకుంటా కట్టర్లు వేస్తాం. స్పేస్ వేరియేషన్లో చాలా ఇబ్బంది పెట్టారు విరాట్ కోహ్లీ కూడా. ఆ ఇబ్బందిలో విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు తర్వాత రజిత్ పతితర్ 50 కొట్టాడు. కానీ చాలా స్లోగా ఆడాడు. 39 బాల్స్లో 56 రన్స్ కొట్టాడు. ఒక 6 ఉంది, 6 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే అంత పెద్దగా ఎక్కువ ఏం లేదు. 145 అంటే అంతకంటే ఎక్కువ లేదు. అలాగే ఇప్పుడు దేవదత్ పడికల్ అయితే అంత టచ్లో అనిపించలేదు. తను జస్ట్ 14 బాల్స్లో 21 రన్స్ కొట్టాడు. మరి అంత టచ్ అయితే అనిపించలేదు. తర్వాత కునాల్ పాండ్యా పర్లేదు. 31 బాల్స్లో 41 రన్స్ కొట్టాడు. తను 5 ఫోర్లు కొట్టాడు. పర్లేదు. తన స్ట్రైక్ రేట్ కూడా 130+ అంతే ఉంది. బౌలింగ్ అయితే అందరూ చాలా బాగా వేసినారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కొంచెం ఎక్కువ రన్స్ లీక్ చేశాడు. ప్యాట్ కమిన్స్ 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చాడు. తర్వాత ఇషాంక్ మలింగ కూడా బాగా వేశాడు. తను జస్ట్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. శివంక్ కుమార్ జస్ట్ 2 ఓవర్స్ వేశాడు. 32 రన్స్ ఇచ్చాడు. తనైతే చాలా బాగా బౌలింగ్ వేసేసినాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అక్షర్ పటేల్ తీసుకొచ్చారు. ఎందుకంటే తను స్లో డెలివరీస్, కటర్స్ బాగా వేస్తాడు కాబట్టి ఇప్పుడు ఫేస్ అవసరం లేదు కాబట్టి తను తీసుకొచ్చాడు. తను కూడా పర్లేదు బాగా వేశాడు. 37 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్కి. వికెట్ అయితే ఏం పర్లేదు. చాలా బాగా వేశాడు. నితీష్ కుమార్ రెడ్డి జస్ట్ ఒక ఓవర్ వేసి 10 రన్స్ ఇచ్చాడు. అలాగే దాని తర్వాత ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఒక ఓవర్ వేసి వికెట్ తీశాడు. అది కొంచెం చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే మ్యాచ్ చేదారిపోయింది కాబట్టి అప్పుడు వచ్చి తను వేశాడు. అందరు బౌలింగ్ అయితే చాలా బాగా వేసినారు. ఎక్సలెంట్గా వేశారు బౌలింగ్. అలాగే ఒకటి ఏంటంటే ఆర్సీబీ ఆల్మోస్ట్ ఆల్ 93కి 3 వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత కునాల్ పాండ్యా అలాగే వీళ్ళిద్దరూ ఆడేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ మ్యాచ్ని వదిలేసినట్టే అనిపించింది. షోల్డర్స్ డౌన్ అయిపోయాయి. జస్ట్ 170 రన్స్ క్రాస్ చేస్తే చాలు అనుకున్నట్టుగా ఆడారు వాళ్ళు మ్యాచ్ని చేజ్ చేద్దామని అయితే ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా వాళ్ళు అయితే టేబుల్ 1లోనే ఉంటారు. వాళ్ళకి ఏం తగ్గేది లేదు, వెళ్ళేది ఏం లేదు కాబట్టి అందుకోసం అని చెప్పి వాళ్ళు జస్ట్ 160 రన్స్ క్రాస్ చేస్తే చాలు, 60 రన్స్ 70 క్రాస్ చేస్తే చాలు అనుకొని అదేగా ఆడాడు. ఎక్కువ ఏమంతగా ఏమనిపించేట్టుగా అంటే ఏం లేదు. 57 బాల్స్లో 85 రన్స్ వీళ్ళిద్దరూ చేశారు. 10 అలాగే కునాల్ పాండ్యా స్లోగానే ఆడారు. వాళ్ళు ఏం పెద్ద అగ్రెసివ్గా ఆడి మ్యాచ్ గెలిచాలని అనే విషయంలో అయితే ఎక్కడ అనిపించలేదు. షోల్డర్స్ డౌన్ అయిపోయి వాళ్ళు జస్ట్ ఆ మ్యాచ్ 170 దాటిస్తే చాలు అన్నట్టు విధానంలోనే ఆడారు.
సన్ రైజ్ హైదరాబాద్ కూడా చాలా ట్రై చేసింది వికెట్స్ తీయాలా, మ్యాచ్ని వాళ్ళని 170 లోపలే పెట్టాలా అని చెప్పి. కానీ అది కుదరలేదు. ఒకవేళ మేబీ 167 లోపల చేసినుంటే ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ ఉండేది టాప్ 2లో ఉండేదానికి. కానీ అదైతే లేదు. చాలా బాగా ఆడినారు. సన్ రైజ్ హైదరాబాద్ గెలిచింది ఈ మ్యాచ్ 55 రన్స్‌తో గెలిచింది. అలాగే ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాన్ కిషన్‌కి వచ్చింది. ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడుతాడు. తన ఐపీఎల్ సీజన్ ఈ సీజన్ బెస్ట్ సీజన్ తనకు లక్ చాలా బాగా కదిలొస్తుంది. అందులో తన ఫామ్‌లో కూడా ఉన్నాడు. అన్ని విధాలుగా తనకు మంచిగా కలిసి వస్తుంది ఈ సీజను. అలాగే ఇంతకుముందు 2016లో వీళ్ళు క్వాలిఫైయర్స్ ఆడి కూడా కప్పు గెలిచారు సన్ రైజ్ హైదరాబాదు. అప్పుడు డేవిడ్ వార్నర్ కెప్టెన్గా ఉన్నారు. మళ్ళీ చూద్దాం మేబీ ఈ సీజన్ జరుగుతుందా లేదా అనేది. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కదా, తర్వాత మాట్లాడుతాం దాని గురించి. అలాగే ఇంతవరకు మన వీడియోని చూస్తుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.